అందరికీ నమస్కారం అండి. నేను కార్య వినయ్ ప్రకాష్ అన్న ఆశయం నేను మాట్లాడుతున్నాను. ఏదో పూర్వకాలంలో శాస్త్రం ఉంది, పెళ్లి కూతురిని తీసిరమ్మంటారా అంటే అవి ఎదమండం తీసిరంటారా అని అన్నట్టు. అయ్యా వేణుస్వామి, ఏంది స్వామి ఇది? ఎవరైనా శుభమా అంటే పెళ్లి చేసుకొని ఓ ఎంగేజ్మెంట్ చేసుకున్నా, ఓ పెళ్లి చేసుకున్నా, పోనీ లవ్ చేసుకుంటున్నా, పెళ్లి చేసుకుంటారని తెలిసిన మొట్టమొదటిసారిగా నీ నోట్లోంచి వచ్చే ఒకే ఒక నెగిటివ్ కామెంట్ ఏంటంటే వీళ్ళిద్దరూ విడిపోతారు. ఆ తప్ప నీకు వేరే రాదయ్యా వేణుస్వామి. స్వామి మూసుకోవయ్యా స్వామి. అరే నిన్నగాక మొన్న పాపం మా అక్కనే నాగార్జున కుటుంబంలో ఒక శుభకార్యం జరిగింది. ఓకే, సరే అయిపోయింది. శుభకార్యం జరిగిన 24 గంటలు తిరగకముందు వాళ్ళిద్దరు 3 సంవత్సరాలు విడిపోతారు. ఒక్క విషయం అంటే, అమ్మ క్షమించమ్మా, వేణుస్వామి గారి భార్య నా చెల్లెలు లాంటి దానివి, ఎలా భరిస్తున్నావు తల్లి వీడిని? ఎలా భరిస్తున్నావు అమ్మ వీడిని? మళ్ళీ ఆయనకి సపోర్ట్గా నువ్వు సీనియర్ జర్నలిస్ట్గా కొన్ని వీడియోలు రిలీజ్ చేసావు. తప్పమ్మా. ఆయన చేసే ఇంట్లో భర్త అనేవాడు చేసే ప్రతి ఎదవ కార్యక్రమం, ప్రతి పనికిమాలిన వ్యవహారం భార్యకి తెలుస్తుంది. కాస్త కొంత బయట ఎంత పెద్ద రాజు అయినా ఇంట్లో భార్య దగ్గర అణిగిమని ఉండవలసి వస్తుంది. కనీసం చెప్పి కింద మీద మూసుకొని ఉండమని చెప్పమ్మా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మీరిద్దరూ తల్లి మళ్ళీ క్షమించాలి, నువ్వు ఒక విషయంలోకి ఒక ఆడపిల్ల పేరుని నేను ఉపయోగించినందుకు, నిన్ను ఉపయోగిస్తున్నందుకు నన్ను క్షమించు. ఎందుకంటే పరిస్థితులు అలాగున్నాయి. TV5 మూర్తి గారు 5 కోట్ల రూపాయలు మిమ్మల్ని అడిగారు అని ఒక ఆరోపణ చేశారు. అది చాలా తప్పమ్మా. ఎందుకంటే 30 సంవత్సరాల ఆయన జర్నీలో ఆయన ఎంత నిక్కచ్చి మనిషో, ఎలాంటి నికార్సైన మనిషో మీకు అందరికీ తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడికి తెలుసు. నాట్ ఓన్లీ ఆయన TV5 ఉన్నప్పుడే కాదు, గతంలో అనేక ఛానల్లో చేసినప్పుడు కూడా ఆయన నిబద్ధత ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు పాపం వేణుస్వామి గారు చేసిన అనేక పనికి మళ్ళా లఫూట్ వెధవ దగుల్బాల్జీ పనులు ఎన్నో ఉన్నాయి. అన్నింటిని కూడా ఎంతోమంది ఎండగడతా ఉన్నారు. అదే క్రమంలో TV5 మూర్తి గారు కూడా ఎండగట్టడం మొదలుపెట్టారు. దానికన్నా ముందు మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో మీద నెటిజన్లు కానీ, మీకు సంబంధించిన మేధావులు కానీ, బ్రాహ్మణ సంఘాల వారు కానీ మిమ్మల్ని ఎన్నిసార్లు థూ ఛీ అన్నారన్న సంగతి మీకు తెలుసు కదా వేణుస్వామి. మళ్ళీ ఎందుకయ్యా నువ్వు కెలక్కోవడం? నువ్వు చేసి ఏదో పనులు ఏవో చేస్తావు. ఆడెవడో జగన్ గారు గెలుస్తాడనో, పార్టీ గెలుస్తాడనో ఆ పూజలు చేస్తావు, ఈ పూజలు చేస్తావు. ఒక్కొక్కరి దగ్గర 15 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు నువ్వు తీసుకున్నావు అని లైవ్లో ఒక ఆరోపణ చేశారు. కాదు, నువ్వు నిరూపించుకో. నువ్వు ఎలాంటి అమ్మాయిలతో ఎలాంటి కార్యక్రమాలు చేస్తావు, ఎలాంటి పూజలు చేస్తావు అన్న విషయాన్ని లైవ్లో పెట్టారు. దాన్ని ఖండించుకో. అనవసరంగా అంటే, ఒకటి ప్రతి ఒక్కరికి పబ్లిసిటీ కావాలి. నాకు పబ్లిసిటీ కావాలి, నీకు పబ్లిసిటీ కావాలి, రామ్ గోపాల్ వర్మ గారికి కావాలి, ప్రతి ఒక్కరికి పబ్లిసిటీ కావాలి. నాకు తెలిసినంత వరకు 2 పబ్లిసిటీలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఒకటి పాజిటివ్ పబ్లిసిటీ, 2 నెగిటివ్ పబ్లిసిటీ. పాజిటివ్ పబ్లిసిటీ, వేణుస్వామి మంచోడు అంటే ఓహో వేణుస్వామి అన్నవాడు ఎవడో పట్టించుకోరు. అదే వేణుస్వామి ఎవరి గురించైనా నెగిటివ్గా మాట్లాడాడు, అసలు ఎంత మాట్లాడితే ఎంత మేధావా, ఎంత తెలివైనవాడని నీ కేసుకి కాన్సన్ట్రేషన్ వస్తుందని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టావు. ఆ క్రమంలోనే TV5 మూర్తి గారి మీద కొన్ని నువ్వు వేసావు. ఆయన 5 కోట్లు నేను డిమాండ్ చేయవలసిన అవసరం ఏముంది? నువ్వు అంత కోటిస్తాడా? మా సోదరి, నీ భార్య, ఆ అమ్మాయి తాలూకా బంగారము, మీ కూతురు తాలూకా బంగారం అమ్మినా కూడా 5 లక్షలు రావు అని అన్నారు కదా. సరే, నువ్వు ఎంత దగులుబాజీ పనులు చేసి సంపాదించావు అన్నది పక్కన పెడితే మీరన్న విషయమే చూసుకుందాం. అంత పేదరికంతో మీ దగ్గర 5 కోట్లు ఎందుకు తీసుకుంటారండి? TV5 మూర్తి గారు చెప్పినట్టు
ఒక గవర్నరు ఎన్డీ తివారీ చేసిన సెక్స్ స్కాండల్ని బయట పెట్టకుండా ఉంటే ఎన్ని కోట్లు ఇస్తారు? ఒక్క మాట చెప్పండి. నీకన్నా కోటిస్తాడు కదా. రాష్ట్రంలో నంబర్ 1 ఒక గవర్నర్ కదా, ఆయన ఎన్ని కోట్లు ఇస్తాడు? సరే, ఓకే. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది సీఎంలు, ఎంతమంది ఆఫీసర్లు వాళ్ళు చేసిన స్కాములు తట్టలు కట్టలు ఆయన దగ్గర ఉన్నాయి కదా. ఏం అడిగితే ఎవరా ఆయనకి? ఏ రోజు అంటే ఆయన ఇప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, నేను TV5 మూర్తి గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా నీలాంటి పనికిమాలిన ఎదవ, రిపీట్, నీలాంటి పనికిమాలిన ఎదవ వేణుస్వామి ఒక నికార్సైన మంచితనం ఉన్న నిబద్ధత కలిగిన ఒక జర్నలిస్ట్ మీద బురద వేస్తే నాలాంటి వాడే కాదు చాలామంది ఇలాగే రిజెక్ట్ అవుతారు. ఆయన సంపాదించింది ఏం చేయాలి? ఆయన ఒక పూట భోజనం చేస్తారంట, కుటుంబం లేదు, భార్య లేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేదు. ఎందుకయ్యా తప్పు? మీరు సూసైడ్ చేసుకుంటానంటున్నారు, అది మీ వ్యక్తిగతం. మీరు ఆ రకంగా ప్రజల్లో ఒక డైవర్షన్ తీసుకొచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయడానికి మొదలుపెట్టారేమో. ఒకటి, స్వామి గారు, చచ్చిపోతాను అన్నవాడు ఎప్పుడు పబ్లిసిటీ చేసుకొని చచ్చిపోతాను అండు. ఒకవేళ నేను, ఎందుకంటే చాలా వీడియోలు చూసాము, చాలా న్యూస్లు మేము చేస్తాం కాబట్టి, చచ్చిపోవాలనుకున్నాడు సెల్ఫీ వీడియో ఒకటి తీసుకొని అలా పెట్టుకొని ఊరేసుకొని మందు తాగి సస్తాడు, ఏ పాయిజన్ తీసుకొని. ముందు పబ్లిసిటీ పెట్టుకొని చేయరు. మరొక్కసారి ఒక సోదరుడిగా చెప్తున్నానమ్మా, మీ ఆయనకి వేణుస్వామికి చెప్పండి, కింద మీద మూసుకొని ప్రశాంతంగా ఉండి, మీరు చేసుకునే స్కాములు ఏవో మీరు చేసుకోండి. మీరు చేస్తున్న పూజలు ఏవో పనికొచ్చి వాళ్ళు మీకే తెలియాలి. ఆ పైన ఉన్న దేవుడు ఉంటే ఆయనకి తెలియాలి, చేయించుకున్న వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఆ పూజలు ఏవో చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. కానీ శుభమాని పెళ్లి చేసుకుంటున్న వాళ్ళను, ఒక పుట్టినరోజు చేసుకుంటున్న వాళ్ళను, ఒక సినిమా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అది అటర్ ఫ్లాప్ అంటే ప్రొడ్యూసర్ ఏమవ్వాలయ్యా? సరే పోయింది, ప్రొడ్యూసర్ పోయాడు అనుకుందాం. జీవితాలను నాశనం చేస్తారేందే పెళ్లి చేసుకుంటున్న వాళ్ళని, విడిపోతారని వాళ్ళలో అనుమానాలు క్రియేట్ చేయడం కదా తప్పు. వేణుస్వామి గారు, మీరు కూడా పెద్దవారు, ఆస్ట్రేలియాలోనో ఆఫ్రికాలోనో అక్కడో ఇక్కడో ఎస్టేట్లు కొనుక్కున్నారు. కాస్తో కోస్తో నాలెడ్జ్ కొంత ఆవగింజ అయితే ఉండుండొచ్చు. ఆలోచించండి. సెన్సేషన్ కోసం అబద్ధమైన అనవసరమైన ఆరోపణలు ఎవరి మీద చేయకండి. నాట్ ఓన్లీ TV5 మూర్తి గారు, ఆయన మీద కాదు, ఎవరి మీద కూడా చేయకండి. రేపు పొద్దున మీరు కూడా పబ్లిక్లో తిరగాలి, బయటకు రావాలి. పొరపాటున ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నా అది మీరు తట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీకే సెక్యూరిటీగా ఇవ్వరు. ఎందుకంటే మీ పనికి వల్ల వ్యవహారాలు అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి నోరు కట్టడి చేసుకోండి అని మీకు సవినయంగా, సగౌరవంగా, మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కార్యం వినయ్ ప్రకాష్, అన్నాసి ఎడిటర్ని. నమస్తే.